Inter first year maths new syllabus relations and functions that A equal to R proportional to 3 and B equal to R proportional to 1. Consider function f A to be defined by f of x minus 2 by x minus 3 is 1 1 on 2. Justify your answer. Okay. The very important question solution చూద్దాము. f of x equal to ఏమి ఇచ్చారమ్మా f of x equal to x minus 2 by x minus 3 and a equal to r proportional to 3 and b equal to r proportional to 1. So f of x1 equal to f of x2, f of x1 equal to f of x2. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ తీసుకుంటే ఎక్స్ వన్ మైనస్ టూ ఎక్స్ వన్ ఎక్స్ ప్లస్లో ఎక్స్ వన్ తీసుకున్నాం అండ్ ఎక్స్ టూ మైనస్ 3. ఓకే, నెక్స్ట్ ఎక్స్ టూ మైనస్ 2 బై ఎక్స్ టూ మైనస్ 3, ఎక్స్ టూ మైనస్ ది సేమ్. మనం ఏం చేస్తాం ఇక్కడ ఎక్స్ వన్ ఫస్ట్ ఎక్స్ ప్లస్లో ఎక్స్ వన్ తీసుకున్నాం. సో మనం ఈ ఈక్వేషన్లోని అప్లై చేసాము, మళ్ళీ ఎక్స్ టూ తీసుకుని ఈక్వేషన్లో అప్లై చేసాము. చేసి క్రాస్ మల్టిప్లికేషన్ ఐడియా ఉంది కదమ్మా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. సో ఎక్స్ వన్ మైనస్ 2 అండ్ ఎక్స్ టూ మైనస్ 3 ఈక్వల్ టు ఎక్స్ టూ మైనస్ 2 అండ్ ఎక్స్ టూ మైనస్ 3. ఎక్స్ వన్ మైనస్ ఇక్కడ మనకి వచ్చేటప్పటికి ఇక్కడ ఎక్స్ వన్ వస్తుంది, ఎక్స్ వన్ మైనస్ 3. సో మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమొస్తుంది ఎక్స్ వన్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ 3 ఎక్స్ వన్ ఎక్స్ టూ ఫస్ట్ ఎక్స్ వన్తోని అంతా మళ్ళీ ఎక్స్ వన్ ఎక్స్ టూ మైనస్ 3 ఎక్స్ వన్ మైనస్ 2 ఎక్స్ టూ మైనస్ ప్లస్ 6 ఈక్వల్ టు ఎక్స్ వన్ ఎక్స్ టూ మైనస్ 3 ఎక్స్ టూ మైనస్ 2 ఎక్స్ వన్ ప్లస్ 6 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఇదంతా కూడా ఒక క్రాస్ మల్టిప్లికేషన్లో మనకి క్యాన్సిలేషన్ అయిపోతే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది ఎక్స్ వన్ మైనస్ ఆఫ్ ఎక్స్ వన్ ఈక్వల్ టు ఎక్స్ టూ మైనస్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ క్యాన్సిల్ అయిపోతే. సో ఇక్కడ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. సో 2x1 6 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనం అంతా కూడా క్యాన్సిలేషన్ అయిపోతే మనకి ఇక్కడ ఏం మిగిలింది ఎక్స్ వన్ ఎక్స్ టూ మైనస్కి క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వన్ ఇస్ టు ఎక్స్ టూ ఇక్కడ 2x1 2కి క్యాన్సిల్ అయిపోతుంది, 2x1 సో ఎక్స్ వన్ ఇస్ టు ఎక్స్ టూ అనేది మనకి ఫైనల్గా ఉంటుంది. సో ఇక్కడ దేర్ఫోర్ ఎఫ్ ఈక్వల్ టు A proportional to B is 1 1. సో మనకి 1 ఫంక్షన్గా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఇంటూ let f of x equal to y, x equal to f inverse y. So y equal to x minus 2 by x minus 3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 3xy minus 3y ఈక్వల్ టు x minus 2. సో ఇక్కడ x కామన్ తీస్తే y కామన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి ఏంది తీసుకుందాం, ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ అర్థమైంది కదమ్మా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. సో ఎక్స్ ప్రపోర్షనల్ టు ఎఫ్ ఇన్వర్స్ వై. సో వై ఈక్వల్ టు మనకి ఏం తీసుకున్నాం ఎక్స్ ప్లస్లో వై తీసుకున్నాం. ఎక్స్ వాల్యూ ఏంటి
మనకి ఇక్కడ ఇచ్చారు కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 3 అని చెప్పి అదే మనం తీసుకున్నాం అనమాట. ఆ వాల్యూని బైకి మనం కన్వర్ట్ చేసుకున్నాం. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి 3xy మైనస్ 3y ఈక్వల్ టు ఉంది. దీంట్లో మనం 3xy మైనస్ ఎక్స్ ఈక్వల్ టు -2 ప్లస్ 3y ఇక్కడ ఎక్స్ కామన్ తీసుకుంటే 3y మైనస్ 1 ఇక్కడ 3y మైనస్ 2 3y మైనస్ 1 మనకి ఇక్కడ ఏమొచ్చిందమ్మా, మనకి ఇక్కడ ఏమొచ్చింది ఎక్స్ మనం తీసుకున్నాం, కామన్ తీసుకున్నాం. ఎక్స్ అనేది మనం కామన్గా తీసుకున్నాము. సో ఎక్స్ మనం కామన్గా తీసుకుంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 3 ఇది వచ్చింది. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఎక్స్ కావాలి కదా. సో 3y మైనస్ 2 బై 3y మైనస్ 1 3y మైనస్ 2 బై 3y మైనస్ 1 మనకి y వాల్యూ ఏమొచ్చింది, ఇదంతా కూడా మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. దీన్ని మనం ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఇక్కడే చేసేస్తున్నాను చూడండి, ఇంకా వేరే పేజ్ టర్న్ చేయలేదు, ఇక్కడే చేసేస్తున్నాను. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనము 3y మైనస్ 2 బై 3y మైనస్ 1 అనేది మనం కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో మనం తీసుకున్నాం కదా. సో మనకి ఎక్స్ వాల్యూ ఏంటి 3y మైనస్ 2 బై 3y మైనస్ 1 మైనస్ 2 బై 3y మైనస్ 2 బై 3y మైనస్ 1 అండ్ మైనస్ 3. ఇదిలాగా దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వైగా మనం ఆన్సర్ అనేది వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వైగా మనం ఆన్సర్ వస్తుంది. దీన్ని మనం దీన్ని మనం ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనేది మనం ప్రూవ్ చేసాము. ఓకేనా, ఇలా సింపుల్గా మనం అర్థం చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం.